కాకినాడ కోకిలా సెంటర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన సన్ రైజ్ డెంటల్ హాస్పిటల్ సేవలను నగర ప్రజలు సద్వినియోగించుకోవాలని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. కాకినాడ కోకిలా సెంటర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన సన్ రైజ్ డెంటల్ హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. హాస్పిటల్ అధినేతలు డాక్టర్ గ్రంథి విక్రమ్ కుమార్, డాక్టర్ హిమబిందుల ఆధ్వర్యంలో జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొని రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ గ్రంథి విక్రమ్ కుమార్ మాట్లాడుతూ తమ హాస్పిటల్ సేవలను ప్రజలు సద్వినియోగించుకోవాలని కోరారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న నగర ప్రముఖులు డాక్టర్ విక్రమ్ కుమార్, హిమబిందులకు పుష్పగుచ్చాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో నగర ప్రముఖులు, మిత్రులు పాల్గొన్నారు. డాక్టర్ విక్రమ్ గ్రంథి, నా వైఫ్ పేరు హిమబిందు గ్రంథి. మేమిద్దరం డెంటల్ డాక్టర్లు. నేను పళ్ళు రీప్లేస్మెంట్ చేసే స్పెషలిస్ట్ని. మేము మా సొంత ప్రెమిసెస్ అయిన సన్ రైజ్ డెంటల్ హాస్పిటల్ పద్మప్రియ థియేటర్ రోడ్లో కొత్తగా స్టార్ట్ చేసి ఉన్నాము. డెంటల్ ఇంప్లాంట్స్, రూట్ కెనాల్ ట్రీట్మెంట్స్, ఎక్స్ట్రాక్షన్స్, అన్ని డెంటల్ ట్రీట్మెంట్స్ అందుబాటు ధరల్లో జనాలకి వీలుగా ఉండేలాగా అందజేయగలుగుతాం.